తాడేపల్లిగూడెం మండలం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం 156వ నెలవారీ సభా కార్యక్రమం స్థానిక నందిబొమ్మ సెంటర్లోని విఘ్నేశ్వర రామాలయం వద్ద శనివారం రాత్రి నిర్వహించారు. సభకు సంఘ అధ్యక్షులు సోరంపూడి వెంకటరమణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆరుగొలను సొసైటీ మాజీ అధ్యక్షులు నోకల బుల్లియ్య, మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ, శ్రీశ్రీ అంతర్జాతీయ కవితా వేదిక కార్యదర్శి కొల్లి రమావతి పాల్గొని మాట్లాడారు. ఎన్వీఆర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ అధినేత డాక్టర్ పడాల దుర్గా మధుమందేశ్వర్ దంపతులకు గౌరవ సత్కారం జరిగింది. జే కొమ్మరకు చెందిన భజన గురువు ఆవుల కొండలరావుకు కళా సత్కారం, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత ఎరగవరంకు చెందిన కడలి సత్యనారాయణకు ఉత్తమ ఉద్యోగ సేవా పురస్కారం చేశారు. హరికథా కళాకారిణి ఎన్ విజయలక్ష్మికి ఆర్థిక సత్కరించారు. సంఘ కళాకారులు నిర్వహించిన సినీ సంగీత విభావరి, నండూరి లక్ష్మీ యశోద చైత్రిక నిర్వహించిన కూచిపూడి నృత్యాలు అలరించాయి. సంఘ గౌరవ అధ్యక్షులు కలిసిపూడి మృత్యుంజయరావు, ప్రధాన కార్యదర్శి చింతకాయల వంశీకృష్ణ, కోశాధికారి మాసా బాబురావు తదితరులు పాల్గొన్నారు. టీచర్ ఉద్యోగం చేస్తూ అలాగే ఈనాడులో విలేకరుగా పనిచేస్తూ ఎన్నో మంచి విషయాలు రాస్తూ ఉండేవారు. అలాంటి ఆయన ఈ సంఘానికి చైర్మన్గా ఉండి ఒక చుక్కాని, ఒక నావని నడిపిస్తూ 156 నెలల నుంచి మరి పట్టువదలని విక్రమార్కుల్లా ఆయన చేస్తున్నారంటే అందరూ ఆశీస్సులు ఆయనకి 2 నూరేళ్ళు ఆయురారోగ్యాలుగా ఉండాలని చెప్పేసి ఆ రాముల వారిని దేవుళ్ళందరినీ మనసారా కోరుతూ చాలా సంతోషం అండి. ఎందుకంటే డబ్బులు ఇవ్వడం అన్నది ఎవరో తోసిందో వాళ్ళు ఇస్తారు, కానీ ఈ సంఘాన్ని ఒక తాటిపై నడిపించడం అన్నది చాలా కష్టం. అలాంటి కష్టతరమైన పని మీరు, వంశీ గారు, మీ సంఘ సభ్యులందరూ కూడా మరి కలిసి ఎంతో చక్కగా ప్రతి నెల గౌరవ సత్కారాలు, అభినందన సత్కారాలు, ఆర్థిక సత్కారాలు, పేద కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మరి ఆరోగ్యం బాగోకపోతే వారి హాస్పిటల్ ఖర్చులు నిమిస్తూ వాళ్ళకి ఆ పేద కుటుంబాన్ని ఆదుకునేలాగా మరి మీరు చేస్తారంటే అది సామాన్యమైన విషయం. ఇది 156వ నెలవారీ కార్యక్రమం. మా సంఘం స్థాపించి 45 సంవత్సరాలు అయినా. 1980లో ఈ సంఘం స్థాపించాం. ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం జరుపుతూ ఆ సంవత్సరం ఎంతో కొంత పేద కళాకారుడికి అభివృద్ధి మీద ఇచ్చిపోవడం. అయితే 156 నెలల క్రితం మా సంఘానికి ఒక సత్సంకల్పం కలిగింది. సంవత్సరానికి ఒకసారి ఆర్థిక సత్కారం చేస్తే చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి నెలకు ఒకసారి చేద్దాము అంటే మల్లాది సూర్యనారాయణ గారు మాకు స్ఫూర్తి ఉన్నమాట చెప్పుకోవాలి. ఎవరు చేసినా, మేము చేసినా, ఇంకొకటి చేసినా మెట్లు మార్గం వేసిన ఆయన ఆ రకంగా మనం చేద్దాం. ఆయన పెద్దవారు అవుతున్నారు, ఈ లోపల మనం అందుకుందాం అనుకున్నాం. అలాగే జరిగింది. 156 నెలలుగా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం.